హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీస్ వరల్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. నేను ఫుల్ లెంత్ బ్లాగ్స్ పెట్టాక చాలా మంత్స్ అయిపోతుంది కదా, అందుకే మంచి బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ వీడియో దేని గురించి అనేది మీరు thumbnail-లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇంకెందుకు లేట్ బ్లాగ్ చూసేద్దాం. మేము షార్ట్ కట్ రూట్లో వెళ్దామని చెప్పి అనుకున్నాము, కాకపోతే అక్కడ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయేసరికి మళ్ళీ యూటర్న్ తీసుకొని వేరే రూట్లో అయితే వెళ్తున్నాము. విలేజెస్ నుండి వెళ్ళగా మాకు హైవే టచ్ అయింది. హైవే మీదకి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత కందకుర్తిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు బోర్డు అయితే ఉంటుంది, కందకుర్తి గోదావరి ఘాట్ అని చెప్పేసి. ఆ తర్వాత విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఆ టెంపుల్ నుండి లెఫ్ట్ సైడ్లో కందకుర్తి గోదావరి ఘాట్కి దారి అని చెప్పి ఇంకో బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డు పైన ఉన్న డైరెక్షన్లో అయితే వెళ్ళాలి. స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అంత వెళ్ళిన తర్వాత అక్కడ మనకి టికెట్ తీసుకోమని అంటారు. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్న తర్వాత వెళ్తే ఇంకా టెంపుల్ గంగా అయితే వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే వెళ్ళాలి, చూడండి. వీడియో అంతా కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఫుల్ లెంత్ అంటే ఎక్కువ లెంత్ వీడియో ఉంటే ఎవరు చూడట్లేరు కాబట్టి నేనైతే టోటల్ వీడియో ఒక 4 minutesలో అయితే కంప్లీట్ చేసేసాను. కందకుర్తి గోదావరి అయితే ఇదే, దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారంట. నార్మల్గా అయితే ఈ స్టెప్స్ వరకు వాటర్ ఉంటాయంట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వాటర్లో టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్ వీడియో కూడా నేను పెట్టాను, వీడియోలో చూసేయండి. వాటర్ తక్కువ ఉండడంతో అందరూ మంచిగా నీస్ వరకు అండ్ షోల్డర్స్ వరకే వాటర్ వస్తున్నాయి. సో అందరూ కూడా ఇలానే మధ్యలో వరకు వెళ్ళేసి గంగ స్నానాలు చేస్తున్నారు. మేము కూడా మధ్యలో వరకు వెళ్ళాము అండ్ ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. మాకైతే బీచ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. వాటర్లో మొత్తం ఇసుకనే ఉంది. వాటర్లో చిన్న క్యూట్ ఫిషెస్ అయితే ఉన్నాయి, అందుకే మేము ఫిష్ పడదామని చెప్పి అట్లా బట్టిగా ట్రై చేసినాం, బట్ రాలేదు ఒక్కటి. మాకు ఇసుకలో చిన్న క్యూట్ స్టోన్స్ అయితే దొరికినాయి. అవి చూడడానికి ముత్యాలలాగే ఉన్నాయి, కానీ కాదు. ఇంకా మేము వాటర్లో అయితే చాలాసేపు ఆడుకున్నాము, గంగ స్నానాలు చేసినాము. తర్వాత చాలాసేపు ఒక 1 hour వరకు అయితే వాటర్లో ఆడుకొని తర్వాత ఫొటోస్ వీడియోస్ అట్లా క్యాప్చర్ చేసుకొని వెళ్ళిపోయాము. అయితే మా చెల్లి మా పిన్ని అయితే ఇసుకలో లింగం అయితే తయారు చేస్తున్నారు, చేసి దానికి అభిషేకం చేశారు. ఏంటో వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు అని చెప్పేసి నేను వీడియో తీసిన. తర్వాత మీకు చెప్పాను కదా వాటర్లో టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి, ఇదే టెంపుల్ శివాలయం. ఇది వాటర్లో ఉంటుంది, చాలా బాగుంది. లోపలైతే ఇక్కడ ఒక బామ్మ ఉంది, తననైతే ఈ టెంపుల్ గురించి అడిగి చిన్న వీడియో క్లిప్ అయితే తీసినాం, చూడండి. నమో నిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలో. ఎన్ని నెలలు? 4 నెలల తర్వాత అవునా? ఇప్పుడు మెరుగంటే శివరాత్రికి ఒకరు బయట. అవునా? అప్పుడు వరకు నీళ్ళు ఉంటాయి మొత్తం వీతాకుంటే ఊళ్ళే దాకా పోతాయమ్మా. అవి ఉండే ఎక్కువ గోపురం ఉండదు. ఆ మీది గోపురాలు ఉండే కింది గోపురాలు, మీది గోపురాలు ఉండే కింది గోపురాలు ఉండే. ఇళ్ళల్లో పోతాయి నీళ్ళు, ఊళ్ళే పోతాయి. ఊళ్ళే దాకా వస్తాయి అన్న. ఇట్లా ఒక 4 months ఏమో వాటర్ అయితే ఉండవు. టెంపుల్ అయితే 4 months ఓపెన్ ఉంటుందంట, వాటర్లో ఉన్న టెంపుల్. ఆ తర్వాత వాటర్ అంతా కూడా ఊర్లలోకి కూడా వస్తాయంట, అంత వాటర్ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి అయితే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత మాకు మధ్యలో ఇలా మంచి పొలాలు అయితే కనిపించినాయి. అవి ఏం పంటనో తెలియదు కానీ చాలా గ్రీనరీ ఉంది. గ్రీనరీలో ఫొటోస్ దిగాలి అని చెప్పేసి అయితే బోర్ వాటర్ అయితే వస్తున్నాయని చెప్పి అక్కడ ఆగి కొద్దిగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఫ్రెష్గా ఫేస్ వాష్ అట్లా వేసుకొని కాలు చేతులు కడుక్కొని అయితే రిటర్న్ అయిపోయాము. వ్యూ అయితే చాలా నచ్చింది మాకు. ఇంకా జాన్కంపేట వరకు అట్లా రాగానే బేకరీలో స్నాక్స్ అట్లా తీసుకొని తిని వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్.